హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను జూలై మంత్లో కొంత సేవింగ్ చేశాను కదా, ఆ అమౌంట్ వచ్చేసి 9,920 రూపీస్ అయితే అయ్యిందండి. సో దాని ద్వారా నేను ఏం కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను అన్నాను కదా. సో నేనైతే ఒక గోల్డ్ బార్ అనేది తీసుకున్నానండి. నేను ఈ అమౌంట్ అనేది చాలా కష్టపడే సేవ్ చేశాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్ డే వచ్చేసి 20 రూపీస్ 40 రూపీస్ అయితే ఈజీ, కానీ నేను 520 రూపీస్ 540 రూపీస్ అలా 20 రూపీస్ పెంచుకోవడం వల్ల నాకు కష్టంగానే అనిపించిందండి. కానీ గోల్డ్ బార్ కొనేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను 24 క్యారెట్స్ గోల్డ్ బార్ పర్చేస్ చేశాను. కానీ నేను కొంత అమౌంట్ సేవ్ చేశాను కదా, 9,920 రూపీస్, అది పూర్తిగా అవ్వలేదండి. 9,880 రూపీస్లోనే నాకు గోల్డ్ బార్ వచ్చేసింది. వితౌట్ విఏ జిఎస్టీ నేనైతే పర్చేస్ చేశాను ఎజియో యాప్లో. అది నాకు ఎలా పడింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా నాకు 40 రూపీస్ అయితే సేవ్ అయింది కదా, ఆ ఆనందంతోనే నేను నెక్స్ట్ మంత్ ఆగస్టులో కూడా సేవ్ చేసి ఎలానో ఒకలాగా ఇంకో గోల్డ్ కాయిన్ అనేది తీసుకుంటానండి. నాకు ఇది ఎలా పడింది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి జియో ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ ఆడ క్యాప్షన్స్ కూడా ఇచ్చాడు, ప్లీజ్ డూ నాట్ యాక్సెప్ట్ టెంపర్డ్ ప్యాకెట్ అని. సో మనకైతే ఇది రిటర్నబుల్ కాదండి, ఓన్లీ చెక్ చేసుకున్న వరకే. సో మనకి ఇక్కడ ఆర్డర్ ప్యాక్ అయ్యాక దాని తర్వాత డిస్పాచ్ అయినప్పుడు యూనిక్ కోడ్ అనేది, సీరియల్ నెంబర్ అనేది ఉంటుందండి, యూనిక్ ప్యాకెట్ కోడ్. నేను ఎలా ఆర్డర్ చేయాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ నెంబరు మనకు ఆర్డర్ ఇచ్చిన నెంబర్ ఒకేలాగా ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలి. సో వాడు ఇక్కడ అంతా అడ్రస్ అవన్నీ ఇచ్చాడండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది నేను కూడా కొంచెం భయంగానే ఆర్డర్ చేసుకున్నాను. కానీ చాలా రివ్యూస్ అవి చూసి అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అది కాక నాకు కొంచెం డిస్కౌంట్లో వచ్చిందని ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటప్పుడు వీడియో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇది ప్రూఫ్గా ఉంటుంది. సో వాడు బిల్లులు ఇచ్చాడు. ఎజియో వాడు ఒక బిల్లు ఇచ్చాడండి. ప్యాకింగ్ ఎప్పుడు అయిందనేసి చెక్ లిస్ట్ కూడా పంపాడండి. సో నేను 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అనేది, అదే బార్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో దాని యొక్క జిఎస్టీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి డీటెయిల్గా. అదేవిధంగా నేను ఎంత పే చేశాను అనేది కూడా ఇక్కడ ఉంది. సో దీనివల్ల ఏదైనా బెనిఫిట్ ఉందా లేదా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎజియో యాప్ అనేది రిలయన్స్ వాడదండి. సో మనకి బిల్ అవన్నీ ఇచ్చాడు. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి, గట్టిగానే ఉంది, ఇవి పీకినా రావట్లేదు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నేనైతే జాయ్ అలుకాస్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఆ టైంలో ఇదే కొంచెం రేటు తగ్గినట్టు అనిపించింది. సో అందుకే నేను ఈ జాయ్ అలుకాస్ నుంచే తీసుకున్నానండి. ఇదైతే ఓపెన్ చేయడం కూడా మనం ఇలా సిజర్స్తోనే చేయాలండి, లేకపోతే ఈ ట్యాగ్ అనేది రావట్లేదు. సో ప్యాకింగ్ అదైతే చాలా బాగా చేశాడు. సో ఇదిగోండి 1 గ్రామ్ గోల్డ్ బార్. ఇది రియల్ గోల్డేనండి. సో దీని ప్యూరిటీ అదంతా నేను ఒకసారి స్టోర్కి విజిట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటాను. జాయ్ అలుకాస్లోనే నాకు కొంచెం తక్కువగా అనిపించింది. సో అందుకే ఇదైతే ఆర్డర్ చేశానండి. సో ఇది ఎలా ఆర్డర్ చేయాలనేది నేను కొంచెం స్క్రీన్ రికార్డింగ్ తీసి పెడతాను. ఎవరికైనా తెలిసినట్టయితే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు అయితే ఎలా ఆర్డర్ చేసుకోవాలో చూసి చేసుకోండి.
మనకి ఇది వచ్చేసి బ్లూ డాట్ నుంచి వస్తుంది. మనకి ఏదైనా కాస్ట్లీ ఐటమ్స్ ఏవైనా బ్లూ డాట్ నుంచి సెక్యూర్ గానే వస్తాయండి. సో నాకు ఇది ఎంత పడింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా ఆర్డర్ చేశాను అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జూలై మంత్లో నేను మొత్తంకి అండి 20 రూపీస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. సో 20 రూపీస్ ఛాలెంజ్లో నేను 9,920 రూపీస్ అయితే సేవ్ చేయగలిగాను. సో దానికోసం నేను డైలీ 20 రూపీస్ పెంచుకుంటూ పోయేదాన్నండి. సో ఆన్లైన్ నేనైతే బయట షాప్స్లో కూడా గోల్డ్ కాయిన్ కొందాం అనుకున్నాను. కానీ ఆ గోల్డ్ కాయిన్కి నాకు డైయింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ పడుతున్నట్టు అనిపించి ఆ టైంలో నాకు ఎజియో యాప్లో ఆఫర్ అయితే కనిపించిందండి. సో నేను ఎజియోలో ఆర్డర్ చేసుకున్నాను. నేను కొనే గోల్డ్ బార్ కాస్ట్ వచ్చేసి నేను ఆర్డర్ చేసినప్పుడు 24 క్యారెట్స్ అయితే 10,047 రూపాయలు అయితే ఉందండి, 10,047 రూపీస్. అదే 22 క్యారెట్స్ అయితే 9,210 రూపీస్ అయితే ఉంది. సో నార్మల్గా షాప్స్లో తీసుకుంటే 2% కానీ 3% కానీ 4% వరకు మనకి డైయింగ్ ఛార్జెస్ అనేది పడతాయి. ఎందుకంటే నేను తీసుకునేది 24 క్యారెట్స్ గోల్డ్ బార్ కదా. సో గోల్డ్ బిస్కెట్ నుంచి గోల్డ్ బార్ చేసేటప్పుడు వీటికి డైయింగ్ ఛార్జెస్ అయితే వేస్తారంటండి. సో నేను జాయాలుకాస్లో తీసుకున్నాను కదా, దానికి నేను తీసుకునే రోజు 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 10,047 రూపీస్. దానికి 3% డైయింగ్ ఛార్జెస్ అంటే 300 రూపీస్ అయితే పడుతుందండి. ఆ 300 రూపీస్కి మన ఇది యాడ్ చేసుకుంటే 10,347 రూపీస్. దానికి జిఎస్టీ వచ్చేసి 3% కాబట్టి 310 రూపీస్ అయితే పడుతుందండి. సో నేను టోటల్గా చూసుకుంటే 10,658 రూపాయలు కట్టి నేను ఏదైనా షాప్స్లో తీసుకోవాలి. నేను డైయింగ్ ఛార్జెస్ 3% వేసానండి, కానీ కొన్ని షాప్స్లో 4% కూడా ఉంది, ఇంకొన్ని షాప్స్లో 2% కూడా ఉంది. నేను పర్టికులర్గా అయితే 3% ఎందుకు వేసానంటే చాలా షాప్స్ వరకు 3%లోనే ఉందనేసి నేను డైయింగ్ ఛార్జెస్ 3% వేసి చెప్తున్నాను. అదే 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకుంటే 9,210 రూపాయలు ఉందండి. దానికి డైయింగ్ ఛార్జెస్ వచ్చేసి 276, 3% అయితే జిఎస్టీ 3% అయితే 284 రూపీస్ అవుతుందండి. టోటల్ వచ్చేసి 9,770 రూపీస్ అయితే నాకు పే చేస్తే 1 గ్రామ్ గోల్డ్ అనేది వస్తుంది. అదే నేను ఎజియోలో ఆర్డర్ చేసుకున్నానండి. సో నాకు ఎజియోలో కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ ఫస్ట్ డిస్కౌంట్లో ఇచ్చారండి. అది ధనత్రయోదశి సంథింగ్ ఏదో ఆఫర్లో ఒకటి 220 రూపీస్ అయితే ఆఫ్ అయింది. అదేవిధంగా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే నాకు 1,000 రూపీస్ లెస్ అయిందండి. సో నాకు టోటల్గా వచ్చేసి 9,872 రూపీస్కే ఇది వస్తుందండి. సో టోటల్గా నాకు ఇదైతే 10,047 రూపీస్ యాక్చువల్గా ఉన్న ప్రైజ్ 24 క్యారెట్స్ గోల్డ్, కానీ నాకు ఇది వచ్చేసి 9,872 రూపీస్కి అయితే వస్తుందండి. నాకు ఇందులో డైయింగ్ ఛార్జెస్ పడలేదు, అదేవిధంగా జిఎస్టీ కూడా పడలేదండి. సో నేను ఆ రెండు లేకుండా వితౌట్ విఏ అండ్ జిఎస్టీ లేకుండా నేను తీసుకున్నాను. యాక్చువల్ కాస్ట్ 10,047 అయితే నాకు 9,872కి వచ్చేసింది. అంటే దగ్గరగా 500-600 వరకు లెస్ అయ్యిందండి. సో నేను అందుకే ఆన్లైన్ ప్రిఫర్ చేసి తీసుకున్నాను. కానీ ఇది వచ్చేటప్పుడు చాలా భయం అనేది వేసిందండి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇది ఎలా ఉంటుందని. కానీ దీని సర్టిఫికేట్స్తో వచ్చింది. సో మనం ఇది టెస్ట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఎప్పుడైనా స్టోర్ విజిట్ చేసినప్పుడు కూడా దీని ప్యూరిటీ అనేది చెక్ చేస్తానండి. అదే ఆన్లైన్లో మనకి భీమా జ్యువెలర్స్, మలబార్ ఇవన్నీ ఉన్నాయండి. వాటిలో కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి. కానీ నాకు జోయాలుకాస్ కొంచెం ట్రస్టెడ్ బ్రాండెడ్ కంపెనీ కదా అనేసి ఇందులో తీసుకున్నానండి. సో ఎజియో యాప్లో ఎలా ఆర్డర్ చేయాలనేది కూడా నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, చూడండి. ఇది 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అండి. ఇది 24 క్యారెట్స్ గోల్డ్ బార్. సో ముందు వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ సింబల్ లో ఉంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 గ్రాము ప్యూరిటీ 999 ప్యూరిటీ అని ఉందండి.
మీకు క్లియర్గా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా వెయిట్ 1 గ్రాము, ఫిట్నెస్ వచ్చేసి 999 అని ఉంది. సో ఇది వచ్చేసి 10 గ్రామ్స్ అండి. నేను అప్పుడు మలబార్లో తీసుకున్నాను మే నెలలో. సో నేను అప్పుడైతే నాకు ఎజియోలో ఎటువంటి ఆఫర్ లేదండి. సో అందుకే నేను ఇది మలబార్ డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి తీసుకున్నాను. అప్పుడు దీనికి వచ్చేసి 1.5% డైయింగ్ ఛార్జెస్ పడ్డాయి. సో నాకు తక్కువే అనిపించి తీసుకున్నాను. కానీ ఇప్పుడు తీసుకుంటే ఇది నాకైతే అంత అమౌంట్లో రాదు. ఎందుకంటే అప్పుడు నేను తీసుకునేటప్పుడు 8,600 రూపీస్ ఎంత ఉండింది గోల్డ్ కాస్ట్ వచ్చేసి మే నెలలో, మే 15th నండి. అదే ఇప్పుడు చూసుకుంటే మనకి 9,210 రూపీస్ అయితే అయ్యిందండి. దగ్గర మనకి గ్రామ్కి 600 రూపీస్ పెరిగిపోయింది. సో 10 గ్రామ్స్ అంటే 10 × 6,000 రూపీస్ అయితే పెరిగినట్టండి. సో దానికి డైయింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ అయితే ఎక్కువగానే పడుతుంది. సో ఇదండి నేను జాయ్ అలుకాస్లో తీసుకున్న గోల్డ్ బార్. అది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఏదైనా స్టోర్లో విజిట్ చేస్తే దీని ప్యూరిటీ కూడా చెక్ చేసి మీకు వీడియో పెడతానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను తీసుకున్నాను కదా, అది చాలామంది అయితే 2-3 మంత్స్కి కూడా సేవ్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే పర్ డే ఇంత అనేది వేసుకోలేము అనుకునేటప్పుడు 2-3 మంత్స్గా డివైడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను జూలై నెలలో ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నానంటే ఆ మంత్ అనేది నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నా మ్యారేజ్ డే అదే మంత్ అండ్ నా బర్త్డే కూడా అదే మంత్. సో నేను ఎలా అయినా జూలై నెలలో 1 గ్రామ్ కొనుక్కోవాలనుకున్నాను. సో దానికోసమే నేను తీసుకున్నానండి. ఆగస్టులో కూడా నేను ఖచ్చితంగా 1 గ్రామ్ అయితే తీసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా వీడియోస్ చేయడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.